మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. చట్టానికి గౌరవం తెచ్చే పనులు చేయాలి కానీ వీళ్ళు ఇగో ఇక్కడ మేడిగడ్డ బ్లాకులు పగుళ్ళు కింద ఇగో ఇది ఏంది వచ్చినాయి ఇది ఏంది ఇది అంటే నేను అదే అడిగిన కదా, మీరు ఫస్ట్ క్వశ్చన్ అడిగిన కదా, ఈ అక్రమాలను వెలికి తీస్తూ ఖచ్చితంగా దీనిపై ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళకు బాధ్యులైన వాళ్ళు, అంటే ఈ దానికి బాధ్యులైనటువంటి వాళ్ళను శిక్షించగలుగుతుందా గవర్నమెంట్? కేసీఆర్ గవర్నమెంట్ శిక్షించదు ఎప్పుడు. గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ అని కాదు, చట్టాలతోటి గవర్నమెంట్ శిక్ష అమలు చేస్తే ఎలా ఉంటుంది? చట్టాలతోటి వీళ్ళు ఏం చేయాలంటే ఇటువంటి గవర్నమెంటే కదా చర్య తీసుకోవాల్సింది. ఇప్పుడు చర్య ప్రభుత్వం తీసుకోవాలి లేదన్న, నేను అంటే చర్య అంటే ఇప్పుడు మేడిగడ్డ ఉన్నది, ఇక్కడ పగుళ్ళు ఏర్పడ్డాయి, ఇది ఎట్లా ఏర్పడ్డది అనేది ఒక సమగ్ర విచారణ అయితే జరిపించాలి కదా. అవసరం లేదన్న విచారణ చేసేది జ్యుడిషియరీ. అదే జ్యుడిషియరీకి పోవాలి కదా, వీళ్ళు కూడా పోవాలి. అదే చెప్తున్నా ఏమంటున్నా మరి, నేను అదే అడుగుతున్నా. వీళ్ళు జ్యుడిషియరీకి పోయి అయ్యో మాది ఇట్లా అయిపోయింది, దీనిపైన బాధ్యులు ఎవరు ఉన్నారో శిక్షించండి అని చెప్పేసి వీళ్ళు పోవాలి. ఎందుకంటే ఇది ప్రభుత్వ సొమ్ము కాబట్టి ప్రభుత్వమే పోవాలి. అంతే. ప్రభుత్వ ఆస్తులని నష్టం చేసిన వాళ్ళు లేకపోతే దిగమింగిన వాళ్ళు వీళ్ళ మీద వీళ్ళు ఏం చేయాలంటే ఒక్క కేసు కాదన్నా ఒక 1000 కేసులు పెట్టవచ్చు వీళ్ళ మీద. నేను చెప్తున్నా కదా, కేటీఆర్ అనే వ్యక్తి జీవితంలో జైల్లో తప్ప బయట ఉండలేనన్ని అన్ని రకాల తప్పులు చేసిండు. అదే నేనేమంటున్నా అంటే ఈ ప్రభుత్వము ఏమన్నా ఇప్పుడు అంటే మేడిగడ్డ సుందీళ్ళ అన్నారంపై విచారణ చేపట్టమని చెప్పేసి జ్యుడిషియరీకి వెళ్ళే అవకాశం ఉందా అని నేను అడుగుతున్నాను. చెయ్యాలి. ఎందుకు అదే కదా ప్రజలు కూడా అదే డిమాండ్ చేస్తున్నారు. అరే నాయన, ఆ రోజున చీఫ్ సెక్రటరీ కావచ్చు, నవీన్ మిట్టల్ కావచ్చు, జయేష్ రంజన్ కావచ్చు, లేకపోతే ఇంకా వేరే ఉన్నారు కదా, ఓ బ్యాచ్ ఉంది కదా, దొంగల బ్యాచ్. వీళ్ళంతా కూడా వీళ్ళందరినీ దగ్గర పెట్టుకొని కేసీఆర్ వీళ్ళు చేసినటువంటి ఏదైతే ఈ వెధవ పనులు దొంగ నా దృష్టిలో అయితే ఈ మేడిగడ్డ సుందిళ్ళ అన్నారం ఈ కాళేశ్వరం పక్కన పెడితే అసలు కొన్ని లక్షల కోట్ల విలువైనటువంటి భూములను కాజేసిన కనుక మనం వాటి మీద వెంటనే తక్షణమే SMS పెట్టండి. సుందిళ్ళ మేడిగడ్డ అన్నారం బ్యారేజ్లపై ప్రభుత్వము జ్యుడిషియరీ తరఫున సమగ్ర విచారణ చేపడుతుందా, నమ్మకం ఉందా, ఎస్ఆర్ నో అని పెట్టండి ఒకటి. అదొకటి. అసలు సరే, మనం దీని మీద ఎంత మాట్లాడుకున్నా ఎంత చేసినా కానీ దీని నుంచి మనము ఇక్కడ జరిగిన నష్టానికి సంబంధించిన ఆర్థిక డబ్బు రూపంలో వెనక్కి తీసుకురాను. కానీ భూములు అయితే ఉన్నాయి కదా అన్న, నేను చెప్తున్నా కదా, 2 సంవత్సరాలు ₹1 అప్పు తీసుకురాకుండా వీళ్ళు ఏదైతే కాజేసిన భూములు ఉన్నాయి కదా వాటి వెనక్కి తెచ్చి 20% భూములని కనుక మనం అమ్మినా కానీ 20% భూములని మార్కెట్ విలువ ప్రకారం అమ్మినా కానీ 2 సంవత్సరాలు ₹1 అప్పు లేకుండా ప్రభుత్వాలని నడపచ్చు. ఈ 6 గ్యారెంటీలు కాదు, మనం అసలు మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్న సుమారు 12,000 పైన ఉన్న గ్రామ పంచాయతీల్లో ఉన్న ప్రైమరీ స్కూల్ కానీ, లేకపోతే అప్పర్ ప్రైమరీ స్కూల్ కానీ, లేకపోతే హై స్కూల్ కానీ, ప్రైమరీ హెల్త్ సెంటర్లు కానీ, నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి 30 బెడ్డెడ్ హాస్పిటల్ కానీ, లేకపోతే జిల్లా కేంద్రాల్లో ఉన్న హాస్పిటళ్ళని సుందరవదనం చేయొచ్చు. ఏ ఒక్కరు కూడా ప్రైవేట్ హాస్పిటల్ పోకుండా చేయొచ్చు. మనం ఏ ఒక్కరు కూడా ప్రైవేట్ స్కూళ్ళ ముఖం చూడకుండా చేయొచ్చు. ఏది వీలుగా చేసిన భూములను కనుక వాపసు తీసుకొని 20% భూములని మార్కెట్ విలువ ప్రకారం అమ్మినా కానీ అసలు ₹1 అప్పు అవసరం లేదన్న మనకి. అది చేస్తే అసలు తిరుగులేని పాలన చేయొచ్చు. ఇక్కడ ఇలా చూస్తాం కదన్నా, హైదరాబాదు రంగారెడ్డి చుట్టూ ఉన్నటువంటి నాకున్న అంచనా ప్రకారము 15 లక్షల కోట్ల విలువైన భూములు వీళ్ళు కాజేసిండ్రు.